ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల దృష్టంతా ఫిబ్రవరి 19 నుండి మొదలు కాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ పైనే ఉంది. తాజాగా ముగిసిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో టీమిండియా అద్భుతంగా సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో ప్రస్తుతం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రేస్లో టీమిండియా తప్పకుండా ఉంటుంది అనే విశ్లేషణలు ఎక్కువైపోయాయి. ఇదిలా ఉంటే టీమిండియా తుది స్క్వాడ్లో కొన్ని పొరపాట్లు జరిగాయి. అవి టీమిండియాకి తలనొప్పిగా మారనున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా ఈవెంట్కి బూమ్రా దూరం కావడం నిజంగా చాలా బాధాకరం. అయితే బూమ్రా రేంజ్లో బౌలింగ్ చేసే బౌలర్ జట్టుకి ఇప్పటికిప్పుడు దొరకాలంటే దొరకడు. ఉన్న వనరుల్లో బెస్ట్ని మనం ఎంపిక చేసుకుని వారికి అవకాశాలు ఇవ్వాలి. ఆ విషయంలో జట్టు యాజమాన్యం హర్షిత్ రాణాని ఎంపిక చేసి మంచి నిర్ణయమే తీసుకుంది. అయితే ఒక మార్పు మాత్రం నాకు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. అసలు జైస్వాల్ లాంటి హిట్టింగ్ చేసే ఆటగాడు జట్టులో ఉండడం చాలా కీలకం. అతన్ని వరుణ్ చక్రవర్తి కోసం జట్టు నుండి తప్పించి గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోరుకునే గంభీర్ ఓపెనింగ్ విషయం ఇది పాటించడా? వరుణ్ని జట్టులోకి తీసుకోవడం తప్పు కాదు. అయితే జైస్వాల్ని కాకుండా వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టి ఉంటే జట్టు సమతుల్యంగా ఉండేది. అసలు జట్టులో అంతమంది స్పిన్నర్లు ఎందుకు? నాణ్యమైన స్పిన్ ఆల్రౌండర్లు జడేజా, అక్సర్ ఎలాగూ ఉండనే ఉన్నారు. ఇక సీనియర్ స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అందుబాటులో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ బదులు వరుణ్ చక్రవర్తిని జట్టులో చేర్చి ఉంటే సరిపోయేది. 4 స్పిన్నర్లు చాలారా మీకు? 5 స్పిన్నర్లు ఎందుకు? అంతమంది స్పిన్నర్లకు అవకాశం ఇవ్వడంతో ఫాస్ట్ బౌలింగ్ అలానే ఓపెనింగ్ స్థానానికి సరైన బ్యాకప్ లేకుండా పోయింది. జైస్వాల్ లాంటి హిట్టర్ని ఒక అదనపు స్పిన్నర్ కోసం పక్కన పెట్టారు. దీనివల్ల ఓపెనింగ్ స్థానంలో ఒకవేళ బ్యాకప్ అవసరమైతే అప్పుడు రాహుల్ని ఓపెనర్గా బరిలోకి దింపి 5వ స్థానంలో బ్యాటింగ్ కోసం పంత్ని జట్టులో చేరుస్తారా? అసలు పంత్ని ఇంగ్లాండ్ సిరీస్లో ఒక్క వన్డేలో కూడా ఆడించలేదు. మరి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పంత్ని నేరుగా ఈ మెగా ఈవెంట్లో బ్యాటింగ్కి పంపిస్తే అది ఒక ప్రయోగమే అవుతుంది. దాని ఫలితం మనం చెప్పలేమని గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. మరి గవాస్కర్ చెప్పిన దాంట్లో ఏమాత్రం వాస్తవం ఉంది అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.